వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈ మధ్య నా వ్లాగ్స్ అన్నీ ఇలా మార్నింగ్ టైం వచ్చే డెలివరీస్ చూపించడంతోనే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. ఇక్కడైతే ఫ్లోర్ క్లీనర్ తెప్పించాను. మీకు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే నేను మా కబోర్డ్స్ అన్నీ తీయించిన చోట మార్బుల్స్ అన్నీ చాలా బ్లాక్గా అయిపోయాయి. అక్కడ ఈ ఫ్లోర్ క్లీనర్ వాడంగానే మార్బుల్ క్లీనర్ చాలా క్లీన్ అయింది అనమాట. మార్బుల్ వైట్గా వచ్చేసింది. అందుకని మళ్ళీ తెప్పించాను. ఇంకా ఈ అత్తయ్య అయితే హైదరాబాద్ వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్. ఇంకా మా కోసం అయితే ఓట్స్ చిల్లా చేస్తున్నాను. నేను ఓట్స్ పౌడర్ పట్టుకున్నాను కదా, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. ఓట్స్ వేయించి పౌడర్ చేయాలి. దాంట్లో మనకి ఇష్టమైన వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ కూడా వేయచ్చు. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ వేసాను. ఈ ఓట్స్ పౌడర్ని తీసుకొని దానిలో 2 స్పూన్స్ గోధుమ పిండి అండ్ అలాగే 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసి మనం మంచిగా ముక్కలు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో తెచ్చుకోవాలి. మేము ప్లెయిన్గా ఉంటేనే తింటాము, సాఫ్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళైతే ముక్కల్ని ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవచ్చు. లేదు ముక్కలు ముక్కలు తగిలితేనే తింటాం అనుకునే వాళ్ళు మాలాగా ఇలా డైరెక్ట్ ముక్కల్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అప్పుడులోపు మాకు లిక్విడ్ అంకుల్ కాల్ చేశారు వచ్చాను కిందకి అని. ఈ లిక్విడ్ మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను, మీరు చూసారో లేదో. ఇది మల్టీపర్పస్ లిక్విడ్ అనమాట. క్లోత్ వాషింగ్కి కానీ, డిషెస్ క్లీనింగ్కి కానీ, ఫ్లోర్ క్లీనింగ్కి కానీ, ఇంకా మల్టీపర్పస్ లిక్విడ్ అనమాట. ఇది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మనం కొద్దిగా వాటర్ పోసి డైల్యూట్ చేసుకొని యూజ్ చేయాలన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము ఎప్పటి నుంచో వాడుతున్నాం. నా పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కూడా చెప్పానన్నమాట నేను, ఇలా ఒక లిక్విడ్ ఉంటుంది, మనం ఈ 2 లీటర్స్ 300 400 పెట్టి అవి మన వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కొనుక్కోవడం కంటే ఇది చాలా బాగుంటుందని అప్పటి నుంచి అయితే మేము ఇదే యూజ్ చేస్తున్నాము. ఈ అంకుల్ ఏంటంటే ఇంటి దగ్గరే తయారు చేస్తారనమాట, కెమికల్ ఫ్రీ, అందుకనే ఇది మేము యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ నుంచి అంకుల్ సర్ఫే తయారు చేసేవాళ్ళట, తర్వాత నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి లిక్విడ్ ప్రిపేర్ చేశానని చెప్పారనమాట. ఇదైతే ఫ్యాబ్రిక్ కూడా మంచి వాసన రావడానికి ఉన్నాయా అంటే ఈ లిక్విడ్ ఇచ్చారనమాట. 1 లీటర్ 120 అన్నారు. మన నార్మల్ లిక్విడ్ అయితే లీటర్ 44 రూపీస్ అనమాట. మనకి ఎంత రీజనబుల్గా వచ్చేస్తుంది. 10 లీటర్స్ కూడా మనకి 440 రూపీస్కే వస్తుంది. చాలా మంత్స్ యూజ్ చేయొచ్చు. ఇంకా బ్యాటర్ అయితే మంచిగా ప్రిపేర్ అయింది కదా, దీన్ని అయితే మనం మామూలు దోశలాగా వేయలేమండి, ఎందుకంటే ముక్కలు ఉన్నాయి కదా అండ్ ఓట్స్ కాబట్టి వెంటనే అతుక్కుపోతూ ఉంటుంది. సో ఇలా మనం అక్కడక్కడ ఇలా పోసుకొని ఇలా జస్ట్ ఇలా త్రో చేసి దోశలాగా వేసుకోవాలన్నమాట. అదే మిక్సీ పట్టుకుంటే మనం డైరెక్ట్ దోశలాగా వేసేసుకోవచ్చు. మంచిగా బటర్ ఉంటే బటర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఆర్ ఎల్స్ నూనె కానీ నెయ్యి కానీ ఇంకా మన చాయిస్ అనమాట. మంచిగా నూనె వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ ఫ్రై అయితే క్రిస్పీగా కూడా ఇంకా చాలా బాగుంటుంది. లేదు మందంగా వచ్చింది అని మీకు అనిపించినట్లయితే ఇలా మన గంటెతోనే ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అప్పుడు కూడా మనకి చాలా పల్చగా బాగుంటుంది. నేనైతే బాగా ఫ్రై చేస్తాను అనమాట, క్రిస్పీగా తినడం నాకు ఇష్టము. ఇది ఒకసారి ట్రై చేయండి. మన వెయిట్ లాస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఓట్స్ కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఈసారి ఎప్పుడైనా మీకు ఎప్పుడు బోరింగ్ టిఫిన్స్ అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇవైతే చిన్నగానే వేసుకోవాలి. పెద్ద వేస్తే మనం తిప్పేటప్పుడు ఉల్టా చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి అనమాట. అందుకని చిన్నగా వేసుకోవాలి. అప్పుడు మనకి తిప్పడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే నేను ఎప్పుడు కూడా పెరుగులో ఏదో ఒక కారం, ఆవకాయ కానీ టమాటా కానీ అలా కలిపి దాంతో తింటాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా అత్తయ్య కూడా లేరు, మేమిద్దరమే కదా, ఇంకా దొండకాయ కూర ఒకటి చేస్తున్నాను. ఈరోజు నాకు అస్సలు చేత కావట్లేదు, వేడి కూడా చాలా ఉంది కిచెన్లో. ఇంకా దొండకాయలు కూడా కట్ చేసే ఓపిక లేక చాపర్లోనే వేసేసి చేస్తున్నాను అనమాట. దొండకాయ ఫ్రై చేశాను, బాగుంది. ఇంకా హాల్లో అసలు సౌండ్ ఎక్కువ వినపడట్లేదు అనమాట. ఫ్యాన్స్ వేసుకుంటే ఆ సౌండ్కి టీవీ సౌండ్ వినపడట్లేదు, అందుకని స్పీకర్స్ కూడా ఈరోజు కనెక్ట్ చేశాను. ఇంకా సాంగ్స్ పెడితే మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట డ్యాన్స్ వేసి. ఈ చైర్ కూర్చుంటుందని నేను ఈ చైర్ తెచ్చి వేస్తే దీనిలోంచి ఈ పెద్ద చైర్లోకి ఎక్కి కూర్చుంటుంది అనమాట ఐశ్వి. సాంగ్స్ అయితే ప్లేలిస్ట్లో పెట్టుకొని నేను మిగతా పని అంతా చేస్తూ ఉన్నాను.
ఇంకా ఈవినింగ్ టైం అయితే ఐశ్విన్ చూడాలనిపిస్తుందని మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తే ఐశ్విన్ తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మాకు 12 కిలోమీటర్సే అంతే అనమాట, దగ్గరే ఉంటుంది. మేము వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళు అయితే గుళ్ళోనే ఉన్నారు, భజన కార్యక్రమాలు జరుగుతాయి కదా అక్కడ ఉన్నారు. సో ఇంకా ఐశ్విన్ అయితే ఫస్ట్ అక్కడే డ్రాప్ చేసాం. ఇంకా మా ఐశ్వి అయితే వెంటనే వెళ్ళిపోయింది. వాళ్ళ అన్న కూడా ఉన్నాడు, కార్తీక్ అన్నకు హాలిడేస్ కదా వచ్చాడు. వాళ్ళు అక్కడ టైం పాస్ చేశారు. నేను ఈలోగా నాకు కావాల్సిన కొన్ని థింగ్స్ ఉంటే అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా ఐశ్వి టెంపుల్ దగ్గర నుంచి రాగానే మేము ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరిపోయాం, ఖమ్మానికి వచ్చేసామన్నమాట. అక్కడైతే బతుకమ్మలు ఆడుతున్నారు. ఐశ్వి కూడా డ్యాన్స్ చేసింది. ఆ వీడియో మా అమ్మ ఛానల్లో పెట్టిందనమాట. నేను తర్వాత చూశాను, నాకు అప్పటిదాకా తెలియదు ఐశ్వి కూడా అక్కడ డ్యాన్స్ చేసింది అని. అండ్ ఇలా వెళ్తున్నప్పుడు నాకు వీడియోస్ తీసుకోవడం చాలా ఇష్టం అండి. నేను ఐశ్విని కూడా చాలా జాగ్రత్తగా పట్టుకుంటాను, మంచిగా కోఆపరేట్ చేస్తుంది. ఇలా ట్రావెలింగ్ చేసే మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, నాకు ఇట్లా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ వీడియోస్ తీయడం అంటే చాలా ఇష్టం అనమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ దట్టు ఆ రోజు అయితే ఇదేదో తెల్లవారుజామున ట్రావెల్ చేస్తున్నట్టు ఫాగీగా అనిపించింది. అలాగే చలికాలం కూడా స్టార్ట్ అయిందండి. మాకు ఇక్కడ చాలా చల్లగా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.